Hello students, good morning everybody. Right, today botany class మరి ప్రీవియస్ క్లాస్ మనకు డైవర్సిటీ ఆఫ్ లోయర్ ప్లాంట్స్లో వేరియేషన్ ఆఫ్ ప్లాంట్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. బయాలజికల్ క్లాసిఫికేషన్ నెక్స్ట్ టాపిక్ అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయాలజికల్ క్లాసిఫికేషన్. వాట్ ఈస్ ద క్లాసిఫికేషన్? వేరియేషన్ ఆఫ్ క్లాసిఫికేషన్ మీన్స్ డివైడింగ్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఓకే, క్లాసిఫైడ్ ఆర్గానిజమ్స్ని డివైడ్ చేయడం, క్లాసిఫైడ్ చేయడమే క్లాసిఫికేషన్. దెన్ మరి బయాలజికల్ అంటే జీవ శాస్త్రపరంగా వర్గీకరణ, జీవుల యొక్క వర్గీకరణ అని చెప్తూ ఉంటారు. ద లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ బి క్లాసిఫైడ్. లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ బి క్లాసిఫైడ్, దట్ ఆర్ బయాలజికల్ క్లాసిఫికేషన్. బయాలజికల్ క్లాసిఫికేషన్ చూద్దాం. మరి దీంట్లో ఏమేమి టాపిక్స్, ఏమేమైనటువంటి అంశాలు ఉన్నాయో చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాటమ్స్. మరి ఏంటి డయాటమ్స్? వేటిని డయాటమ్స్ అంటారు? డయాటమ్స్ ఇట్ ఈజ్ ఏ ఆల్గల్ మెంబర్స్. డయాటమ్స్ ఇట్ ఈజ్ ఏ algal members, algae member. It is a float of the water body, surface of water body. Which algae are mainly grows on the surface of water body? The type of algae are called diatoms. The type of algae are called diatoms. ఓకేనా? అంటే ఏ శైవలాలు అయితే నీటి యొక్క ఉపరితల భాగాల్లో తేలియాడుతూ ఉంటాయో ఆ విధమైనటువంటి నిర్మాణాలను డయాటమ్స్ అని పిలుస్తూ ఉంటారు. మరి ఏమంటున్నాడు? నేచర్ ఆఫ్ సెల్ వాల్స్. నేచర్ ఆఫ్ సెల్ వాల్స్, డయాటమ్స్ యొక్క సెల్ వాల్ ఏ విధంగా ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. మరి ఏ విధంగా ఉంటుందో కనుక చూసినట్లయితే చూడండి, ఇన్ డయాటమ్స్ the cell wall is made up of silica and thus the walls. సిలికా చేత బైండ్ చేయబడి ఉంటుంది, సిలికా చేత నిర్మించబడుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. ద నేచర్ ఆఫ్ సెల్ వాల్ ఇన్ డయాటమ్స్, దట్ ఈస్ ద మేడప్ ఆఫ్ సిలికా అని చెప్తూ ఉంటారు. సిలికా చేత నిర్మించబడుతూ ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్, వైరాయిడ్స్ అంటే ఏంటి? మరి వైరసెస్ అంటే ఏంటో కనుక చూసినట్లయితే చూడండి, వైరాయిడ్స్ని ఏ విధంగా డిఫైన్ చేసుకుంటూ ఉన్నాడు? ఇట్ ఈస్ ఏ ఇన్ఫెక్షియస్ ఏజెంట్. వైరాయిడ్స్ ఇట్ ఈస్ ద ఇన్ఫెక్షియస్ ఏజెంట్ విచ్ కంటైన్స్ ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్, దట్ ఈస్ ద RNA, అండ్ వితౌట్ ద ప్రోటీన్ కోట్. ఏమంటున్నాడు? ఇన్ఫెక్షియస్ ఏజెంట్ అంటే ఇన్ఫెక్షన్గా వ్యాధిని కలగజేసేటువంటి కారకము వైరాయిడ్స్ అని చెప్తా ఉన్నాడు. విచ్ కంటైన్ ఓన్లీ దేన్ని కలిగి ఉంటుంది? న్యూక్లిక్ యాసిడ్ని, RNAని కలిగి ఉంటుంది. మరి ఈ ప్రోటీన్ కోట్ అనేది దీంట్లో ఉండదు. ఓన్లీ RNA మాత్రమే కలిగి ఉండేటువంటి నిర్మాణమే వైరాయిడ్స్ అని చెప్తూ ఉన్నాడు. ఏ విధంగా డిఫైన్ చేస్తూ ఉన్నాం? ఇన్ఫెక్షియస్ ఏజెంట్ విచ్ కంటైన్స్ ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్ అండ్ వితౌట్ ద ప్రోటీన్ కోట్. బెస్ట్ ఎగ్జాంపుల్ పొటాటో స్పిండిల్ ట్యూబల్ వైరస్. ఇట్ ఈస్ ఏ పొటాటో స్పిండిల్ ట్యూబర్ వైరస్. ఇట్ ఈస్ ఏ ఇండస్ట్రక్టబుల్ వైరాయిడ్స్. ఓకే రైట్. మరి వైరసెస్ ఏంటి? వైరసెస్ అంటే చూడండి, ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ఫెక్షియస్ ఏజెంట్ which contains both nucleic acids and also protein coat. అంటే ఇది కూడా వ్యాధిని కలగజేసేటువంటి వ్యాధికారకమే. దెన్ మరి ఏమి కలిగి ఉంటుంది? కంటైన్స్ బోత్ న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ ఆల్సో ప్రోటీన్ కోట్ అనేది ఉంటుంది. న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి నిర్మించబడుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ ద వైరస్. బెస్ట్ ఎగ్జాంపుల్ TMV, టొబాకో మొజాయిక్ వైరస్ మనము తీసుకోవచ్చు. రైట్. మరి ఇక థర్డ్ వన్ కనుక చూసినట్లయితే, వాట్ ఈస్ ద ఫైకోబియంట్, వాట్ ఈస్ ద మైకోబియంట్ అని అడుగుతూ ఉంటారు, లేదా డిఫరెన్స్ బిట్వీన్ ఫైకోబియంట్ అండ్ మైకోబియంట్ అని అంటూ ఉంటారు. సో మరి వేటిల్లో ఉంటాయి ఫైకోబియంట్ అండ్ మైకోబియంట్ అంటే? లైకేన్లో ఇట్ ఈస్ సీన్ ఇంటూ ఏ లైకేన్ సమ్.
దేంట్లో ఇట్ ఈస్ సీన్ ఇంటూ ఏ లైకేన్స్లో కలిగి ఉండేటువంటి నిర్మాణాలే మనము ఫైకోబియంట్ మైకోబియంట్ అని చెప్తూ ఉంటాం. అంటే లైకేన్స్లో అంటే చూడండి, వాట్ ఈస్ ద లైకేన్స్? ద అసోసియేట్ విత్ లైఫ్ both symbiotic organisms, algae and fungi both are associated with a life that are called lichens. algae మరియు ఫంగి శైవలము శిలీంధ్రము రెండు కూడా కలిసి జీవనం కొనసాగిస్తూ ఉంటాయి. దాన్నే లైకెన్స్ అని పిలుస్తూ ఉంటారు. అసోసియేట్ విత్ లైఫ్ అంటున్నారు, అంటే రెండు కూడా కలిసి జీవనం కొనసాగిస్తూ ఉంటాయి, దాన్నే లైకెన్స్ అంటారు. చూడండి, మరి లైకెన్స్లో ద ఆల్గల్ కాంపోనెంట్ ఇన్ ఏ లైకెన్ ఈజ్ కాల్డ్ ఫైకోబియంటమ్. లైకెన్స్లో ఆల్గల్ కాంపోనెంట్ని ఏమంటారు? ఫైకోబియంట్ అని చెప్తూ ఉంటారు. అంటే ఆల్గే అండ్ ఫంగి రెండు కలిస్తేనే కదా లైకెన్స్, దాంట్లో ఆల్గల్ కాంపోనెంట్ని ఫైకోబియంట్ అని పిలుస్తూ ఉంటారు. ద ఆల్గల్ కాంపోనెంట్ ఇన్ ఏ లైకెన్స్ ఈజ్ కాల్డ్ ఫైకోబియంట్. దెన్ మరి ద ఫంగల్ కాంపోనెంట్ ఇన్ లైకెన్స్ ఈజ్ కాల్డ్ మైకోబియంట్. అంటే ఫంగల్ కాంపోనెంట్ని మైకోబియంట్గా చెప్తూ ఉంటారు. ఈ విధంగా ఫైకోబియంట్ మైకోబియంట్ని మనము డిఫైన్ చేసుకోవచ్చు. దెన్ ఫోర్త్ వన్, ఆల్గల్ బ్లూమ్స్ అండ్ రెట్టైడ్. వాట్ ఈస్ ద ఆల్గల్ బ్లూమ్స్ అండ్ రెట్టైడ్? వాట్ ఈస్ ద రెట్టైడ్ కనుక చూసినట్లయితే, ఇన్ cyanobacteria the colony and trichomes or filaments are surrounded by a gelatinous sheath which often form blooms in a polluted water bodies are called algal blooms. అంటే ఇన్ సైనోఫైసీ మెంబర్లో కనుక చూసినట్లయితే ఆ కాలనీస్, ఆ శైవలాల యొక్క సైనోఫైసీ తరగతి సంబంధించినటువంటి శైవలాల యొక్క దేహ నిర్మాణం అనేది ఇలా ఉంటుందమ్మా. ఓకే, ఇలానైనా ఉంటుంది, లేకపోతే ఈ విధంగానైనా నిర్మించబడుతూ ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి నిర్మాణాలు దీన్నేమో కాలనీ అని పిలుస్తూ ఉంటారు, దీన్ని ట్రైకోమ్స్ ఫిలమెంట్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా ఉన్నటువంటి దేహ నిర్మాణంలో దే ఆర్ సరౌండెడ్ బై జిలటేనియస్ షీత్. దీని యొక్క ఉపరితల భాగంలో జిలటేనియస్ షీత్ అనేది నిర్మించబడుతూ ఉంటుంది, ఒక జిగురు పొర అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ జిగురు పొర అంతా కూడా కలిసిపోయి మనకు దేన్ని ఫామ్ చేస్తుంది? ఆల్గల్ బ్లూమ్ని ఫామ్ చేస్తూ ఉంటుందమ్మా. ఓకే, ఇది పొల్యూటెడ్ వాటర్లో మనకు కనిపిస్తూ ఉంటుంది, దీన్నే ఆల్గల్ బ్లూమ్స్ అని పిలుస్తూ ఉంటారు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ నాస్టాక్ అండ్ అనాబినా, బోత్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. రైట్, మరి రెట్టైడ్ అంటే ఏంటి? రెడ్ డినోఫ్లాజెల్లేట్ ఆల్గల్ బ్లూమ్స్లోనేమో సైనోబ్యాక్టీరియాస్ ఫామ్ చేస్తూ ఉంటాయి. మరి రెట్టైడ్లో డినోఫ్లాజెల్లేట్స్, విచ్ డినోఫ్లాజెల్లేట్స్? రెడ్ డినోఫ్లాజెల్లేట్స్ అండర్గో ర్యాపిడ్ మల్టిప్లికేషన్ అండ్ మేక్ ద మెడిటరేషన్ సి రెడ్, సో కాల్డ్ రెట్టైడ్. ఏమంటున్నాడు? డినోఫ్లాజెల్లేట్స్ సంబంధించినటువంటి కొన్ని శైవలాలు అనేవి ఏం చేస్తూ ఉంటాయంటే సముద్రం యొక్క ఉపరితల భాగాల్లో ఏం చేస్తూ ఉంటాయి? ర్యాపిడ్ మల్టిప్లికేషన్ అనేది, అంటే అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటాయి. అకస్మాత్తుగా వాటి యొక్క సంఖ్య అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది. ఓకేనా? మరి చూడడానికి ఆ సముద్రం అంతా రెడ్ సీ అనేది, ఆ సముద్రం అంతా రెడ్ కలర్లో మారుతూ ఉంటుంది కాబట్టి దాన్ని రెడ్ టైడ్స్గా పిలుస్తూ ఉంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గోనియాలాక్స్ అనేటువంటి శైవలం బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. దెన్ ఫిఫ్త్ వన్ కనుక వచ్చినట్లయితే ఎకనామికల్లీ ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ హెటరోట్రోఫిక్ బ్యాక్టీరియం. హెటరోట్రోఫిక్ బ్యాక్టీరియాస్ విచ్ బ్యాక్టీరియాస్? హెటరోట్రోఫిక్ బ్యాక్టీరియాస్ అంటే పరాన్నజీవ బ్యాక్టీరియాలని పిలుస్తూ ఉంటారు. హెటరోట్రోఫిక్ బ్యాక్టీరియాస్ అంటే పరాన్నజీవ బ్యాక్టీరియా. వీటి వల్ల ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా, ఆర్థికంగా ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా చెప్పండి అని చెప్తూ ఉంటాడు. చూడండి, హెటరోట్రోఫిక్ బ్యాక్టీరియా హెల్ప్ ఇన్ మేకింగ్ కర్డ్. ఏం చేస్తూ ఉంటుంది హెటరోట్రోఫిక్ బ్యాక్టీరియా? ఇవి
పాలను పెరుగుగా మార్చడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. హెల్ప్ ఇన్ మేకింగ్ కర్డ్ ఫ్రమ్ మిల్క్, పాల నుంచి పెరుగుగా మారడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. దీనికి ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా ఏంటి అంటే లాక్టోబాసిల్లస్ అనేటువంటి హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా. లాక్టోబాసిల్లస్ అనేటువంటి హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా వల్ల ఇది మనకు పాలు పెరుగుగా మారుతూ ఉంటాయి. దెన్ ఇంకోటి ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబయాటిక్స్, జీవనాశకాలు ఉత్పత్తికి ఈ హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియాలు అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. యాంటీబయాటిక్స్ని తయారు చేసి దేనివల్ల తయారు చేస్తూ ఉంటారు? ఈ హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియాల వల్లనే తయారు చేస్తూ ఉంటారు యాంటీబయాటిక్స్ అనేవి. ఇది కూడా బెస్ట్ ఎకనామిక్ ఇంపార్టెన్స్గా చెప్పుకోవచ్చు. దెన్ ఇంకోటి నైట్రోజన్ ఫిక్సేషన్ ఇన్ లెగ్యూమ్ రూట్స్. లెగ్యూమ్ రూట్స్ అంటే ఏంటి? వేరుశనగ వేర్లు కావచ్చు, చిక్కుడు వేర్లు కావచ్చు, ఆ లెగ్యూమినేసి కుటుంబానికి సంబంధించినటువంటి మొక్కల వేర్లలో నైట్రోజన్ ఫిక్స్ చేస్తూ ఉంటాయి, నైట్రోజన్ని అందిస్తూ ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియాలు అనేవి బెస్ట్ ఎగ్జాంపుల్ రైజోబియం బ్యాక్టీరియా వేర్లలో ఆవాసాన్ని ఏర్పాటు చేసుకొని భూమి నుంచి నత్రజనిని స్వీకరించి మొక్కకు అందిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ హెటెరోట్రోఫిక్ బ్యాక్టీరియా అనేవి అనేక రకాలుగా ఎకనామికల్గా ఉపయోగపడుతూ ఉన్నాయి. రైట్. 6th వన్ చూడండి, సైనోబ్యాక్టీరియా ఇన్ అగ్రికల్చరల్. అంటే సైనోబ్యాక్టీరియాలని అగ్రికల్చర్లో మరి యూజ్ చేస్తూ ఉంటారు అనేది మనకు ఇక్కడ ఉన్నటువంటి సారాంశం. మరి చూద్దాం అగ్రికల్చర్లో సైనోబ్యాక్టీరియాలను ఎందుకు యూజ్ చేస్తూ ఉంటారో చూసినట్లయితే, సైనోబ్యాక్టీరియా ఆర్ యూజ్డ్ ఇన్ ఏ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ ఫర్ క్రాప్ ఇంప్రూవ్మెంట్. దేనికి? క్రాప్ ఇంప్రూవ్మెంట్కి ఈ సైనోబ్యాక్టీరియాలని అగ్రికల్చర్లో యూజ్ చేస్తూ ఉంటారు. వై? బికాజ్ ద హెల్ప్ ఇన్ నైట్రోజన్ ఫిక్సేషన్. దేనికి? నైట్రోజన్ని ఫిక్సేషన్ చేసేందుకు, నైట్రోజన్ స్థాపన చేసేందుకు వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ మేక్ ద సాయిల్ ఫర్టిలిటీ అండ్ ఫర్టైల్ అండ్ ఆల్సో దే షో ఆక్సిజనిక్ ఫోటోసింథసిస్. ఆక్సిజనిక్ ఫోటోసింథసిస్ అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది. దెన్ అదేవిధంగా సాయిల్ ఫర్టిలిటీ అనేది కూడా, సాయిల్ ఫలవత్తత అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సైనోబ్యాక్టీరియాలని అగ్రికల్చర్లో, వ్యవసాయాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. మరి ఇంకొకటి కనుక చూసినట్లయితే, ప్లాంట్స్ ఆర్ ఆటోట్రాఫిక్, నేమ్ సమ్ ప్లాంట్స్ విచ్ ఆర్ పార్షల్లీ హెటెరోట్రాఫిక్ అని అడుగుతూ ఉంటాడు. అంటే ప్లాంట్స్ దాదాపు మనకు స్వయం పోషకాలు. ఆటోట్రాఫిక్స్ అంటే ఏంటి? స్వయం పోషకాలు. బట్ మరి కొన్ని పాక్షిక స్వయం పోషకాలు, పాక్షిక పరపోషకాలు కూడా ఉన్నాయి. పార్షియల్లీ హెటెరోట్రాఫిక్ అంటే పాక్షిక పరపోషకాలు. ఈ మొక్కలు కూడా వేరొకటిని ఆహారంగా తీసుకొని జీవిస్తూ ఉంటాయి. వాటి పేర్లు ఏంటి అని అడుగుతూ ఉంటాడు. చూడండి, పార్షియల్ హెటెరోట్రాఫిక్ ప్లాంట్స్ ఆర్ విస్కమ్ అండ్ లోరాంథస్ అండ్ స్ట్రైగా. 3 plants are there. That is the viscum and loranthus and straiga. These 3 plants are partially heterotrophic plants. Okay, the next one, 5 kingdom classification. So 5 kingdom classification is proposed by a R.H. Whittaker proposed 5 kingdom classifications. In this classification kingdoms, that is the Monera, Protista, Fungi, Plantae and Animalia. These are 5 kingdoms. These are 5 kingdoms. First of all, Monera. Second one, Protista. Then third one, Fungi. And fourth one, Plantae. And fifth one, Animalia. These are totally 5 types of classification that is proposed by a R.H. Whittaker. So these are except Monera, these are 4 classifications: Protista, Fungi, Plantae, Animalia. These 4 are eukaryotes. This Monera classification is a prokaryotic organism. Except Monera, these 4 types of classifications are the eukaryotes. Okay, this is the 5 kingdom classification, very very important. And the next one, main criteria used for classification by Whittaker. మరి Whittaker 5 kingdom classification ప్రపోజ్ చేసిండు కదా. మరి ఏ లక్షణాల ఆధారంగా
ప్రపోజ్ చేసిండు అని అడుగుతూ ఉంటాడు. మరి మెయిన్ క్రిటేరియా మీన్స్ ఇట్ ఈస్ ద చారెక్టరం. చూద్దాం. ద మెయిన్ క్రిటేరియా ఫర్ 5 kingdom క్లాసిఫికేషన్ include cell structure, thallus organization, and mode of nutrition, and reproduction and phylogenetic relationships. ఓకే, ఏమంటున్నాడు? సెల్ స్ట్రక్చర్ అనేది ఒక కారణంగా చెప్పడం జరిగింది. సెల్ స్ట్రక్చర్ ఆధారంగా వర్గీకరించినట్టుండు. థాలస్ ఆర్గనైజేషన్ వల్ల, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ రీప్రొడక్షన్ అనేటువంటి ఈ 4 క్లాసిఫికేషన్ 4 క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని విట్టేకర్ 5 kingdom క్లాసిఫికేషన్ని ప్రపోజ్ చేసిండు. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా యూజ్డ్ ఫర్ ద విట్టేకర్ క్లాసిఫికేషన్. ద నెక్స్ట్ వన్, డిసీజ్డ్ కాజ్డ్ బై మైకోప్లాజ్మా వల్ల కలిగేటువంటి డిసీజులు చూద్దాం. మైకోప్లాజ్మా ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజం. దీస్ ఆర్ లుక్ లైక్ ఏ ఫంగల్ స్ట్రక్చర్, సో కాల్డ్ మైకోప్లాజ్మా. దెన్ మరి మైకోప్లాజ్మా వల్ల డిసీజెస్ అనేవి ఏమొస్తున్నాయి? దీస్ మైకోప్లాజ్మా కాజ్డ్ బై ద డిసీజెస్ హ్యూమన్స్ అండ్ ఆల్సో ప్లాంట్స్ అండ్ ఆల్సో ఎనిమల్స్. 3 రకాల ఆర్గానిజమ్స్లో మనకు డిసీజ్ అనేది ప్రేరేపిస్తూ ఉంటుంది, వ్యాధికారకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది మైకోప్లాజ్మా అనేది. మరి చూద్దాం. మైకోప్లాజ్మా కాజెస్ విచెస్ బ్రూమ్స్ ఇన్ డిసీజ్డ్ ఇన్ ఏ ప్లాంట్స్లో విచెస్ బ్రూమ్స్ అనేటువంటి డిసీజ్ని కలగజేస్తూ ఉంటుంది. ప్లాంట్స్లో విచెస్ బ్రూమ్స్ని కలగజేస్తూ ఉంటుంది. మైకోప్లాజ్మా కాజ్ విచెస్ బ్రూమ్ డిసీజ్ ఇన్ ప్లాంట్స్. అండ్ ప్లూరోన్యూమోనియా ఇట్ ఈస్ క్యాటిల్, పశువుల్లో ప్లూరోన్యూమోనియా అనేటువంటి వ్యాధిని కలగజేస్తూ ఉంటుంది. అండ్ మైకోప్లాజ్మల్ యూరిథ్రైటిస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, మనుషుల్లో మైకోప్లాజ్మల్ యూరిథ్రైటిస్ అనేటువంటి వ్యాధిని కలగజేస్తూ ఉంటుంది. సో 3 types ఆఫ్ వేరియంట్స్ ఆర్ డిసీజ్డ్ కాజ్డ్ బై ఏ మైకోప్లాజ్మా. ఓకే, మైకోప్లాజ్మా కాజెస్ విచెస్ బ్రూమ్స్ డిసీజ్ ఇన్ ప్లాంట్స్, ప్లూరోన్యూమోనియా ఇన్ క్యాటిల్, అండ్ మైకోప్లాజ్మల్ యూరిథ్రైటిస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, రైట్. Then last one, slim moles. Slim moles are saprophytic protists. These are slim moles are saprophytic organism. Saprophytic protists అంటే చూడండి, పూతికాహార జీవులు అంటున్నారు. They are totally saprophytic organisms. The multinucleated mass of protoplasm is surrounded by a plasma membrane. They form an aggregation called plasmodium. ఏమంటున్నాడు? ఇట్ ఈస్ ద ప్రజెన్సింగ్ ఆఫ్ మల్టీన్యూక్లియేటెడ్ మాస్ ఆఫ్ ప్రోటోప్లాజం అని పిలుస్తూ ఉన్నాడు. అనేక కేంద్రకాల చేత నిర్మించబడుతూ ఉంటుంది జీవద్రవ్యం. అదేవిధంగా దీని చుట్టూ కూడా ప్లాస్మోడియం మెంబ్రేన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందని చెప్తూ ఉన్నాడు. దిస్ ఈస్ ద స్లిమ్ మోల్డ్ అండ్ ఆల్సో ప్లాస్మోడియం మెంబ్రేన్. దిస్ ఈస్ ద బయాలజికల్ క్లాసిఫికేషన్ characters. Okay, some important variants, right?